హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో రెగ్యులర్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే చిరుధాన్యాలతో 6 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని చూపించబోతున్నాను. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, ఎన్నో పోషకాలని అందించే రెసిపీస్ అండి ఇవి. ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా మనం జొన్న దోసలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్‌లోకి 2 కప్పుల జొన్నలు తీసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి. ఈ ప్లేస్‌లో మీరు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న జొన్నలని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు తీసుకొని 7, 8 గంటల పాటు నాననివ్వాలి. అలాగే మరొక బౌల్‌లోకి ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపప్పుని తీసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు లేని మినపప్పుని తీసుకున్నానండి. కావాలంటే మీరు ఈ ప్లేస్‌లో పొట్టు మినపప్పునైనా తీసుకోవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ మెంతులని తీసుకొని, ఈ పప్పుని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి 5, 6 గంటల పాటు నాననివ్వాలి. అలాగే ఈ దోసల కోసం అరకప్పు అటుకులని తీసుకొని, శుభ్రంగా కడిగి పావు కప్పు నీళ్ళని తీసుకొని 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇన్ కేస్ మీరు పల్చటి అటుకులు తీసుకుంటున్నట్లయితే డైరెక్ట్‌గా పప్పుతో పాటు తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. 7 గంటల తర్వాత చూస్తే పప్పు అలాగే జొన్నలు బాగా నాని ఇలా సాఫ్ట్‌గా అవుతాయి. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం. ముందుగా మనం నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఇందులోకి నానబెట్టుకున్న అటుకులని కూడా తీసుకొని, తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలాగే నానబెట్టుకున్న జొన్నలని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని, తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని, మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇదే బ్యాటర్‌తో మీరు ఇడ్లీలు చేసుకోవాలి అనుకుంటే, జొన్నలని మరీ మెత్తగా కాకుండా రవ్వగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జొన్న పిండిని కూడా బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పిండిని 10, 12 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి, పిండి చక్కగా పులిసి ఇలా పైకి పొంగుతుంది. ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఈ బ్యాటర్‌తో దోసలు వేసుకుందాం. ఈ బ్యాటర్‌తో మీరు దోసలు సాఫ్ట్‌గా కావాలంటే సాఫ్ట్‌గా, లేదా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు. దోసలు సాఫ్ట్‌గా రావడం కోసం దోసలు ఇలా మందంగా వేసుకొని హై ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. దోసని కొద్దిగా కాల్చుకున్న తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు లైట్‌గా కాల్చుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. తరువాత దోస క్రిస్పీగా రావడం కోసం దోసని ఇలా వీలైనంత పల్చగా వేసుకోవాలి. తరువాత పైనుండి కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో దోసని ఎర్రగా కాల్చుకోవాలి. దోసని ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూడండి, దోస ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇలా కావలసినన్ని దోసలు వేసుకుని ప్లేట్‌లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోసలు రెడీ. రెగ్యులర్‌గా చేసుకునే రైస్ దోసలే కాకుండా వారానికి ఒక్కసారి ఇలా జొన్న దోసలు చేసుకుని తింటే హెల్త్‌కి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి, హెల్దీ రెసిపీ కోసం చూసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది. తర్వాత సజ్జ ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్‌లోకి 2:30 కప్పుల సజ్జలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న సజ్జలని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని 4, 5 గంటల పాటు నాననివ్వాలి. మరొక బౌల్‌లో ఏ కప్పుతో అయితే సజ్జలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపప్పుని తీసుకోవాలి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి ఈ పప్పుని కూడా 4, 5 గంటల పాటు నాననివ్వాలి.
4 గంటల తరువాత చూస్తే పప్పు చక్కగా నానింది కదా! ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని, ఈ పప్పుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పుని మరొక బౌల్‌లోకి తీసుకోవాలి. అలాగే 4 గంటల పాటు నానబెట్టుకున్న సజ్జలని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని, ఈ సజ్జలని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు గట్టిగా రాకుండా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న సజ్జ పిండిని కూడా బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే పిండి చక్కగా పులిసింది కదా! ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, కన్సిస్టెన్సీకి తగినట్టుగా కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని బ్యాటర్‌ని ఇడ్లీ బ్యాటర్‌లా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలండి. బ్యాటర్‌ని ఇలా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి. తరువాత ఇడ్లీ ప్లేట్‌ని తీసుకొని ప్లేట్‌కి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్‌ని ఇడ్లీ ప్లేట్స్‌లో ఇలా నింపుకోవాలి. మరో పక్కన ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల వాటర్‌ని తీసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్‌ని ఇడ్లీ పాత్రలోకి తీసుకొని మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో 10-12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇడ్లీలు చక్కగా ఉడికాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్‌ని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీని డీమౌల్డ్ చేసి తీసుకుందాం. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఇలాగే అన్ని ఇడ్లీలని ప్లేట్‌లోకి తీసుకొని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సజ్జ ఇడ్లీలు రెడీ. ఇలా చేసుకున్న ఈ సజ్జ ఇడ్లీలు దూదిలాగా మెత్తగా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. హెల్తీ రెసిపీ కోసం చూసేవాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కొర్ర తిబ్బ రొట్టెని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా 2 కప్పుల కొర్రల రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వ ప్లేస్‌లో మీరు కావాలంటే 2 కప్పుల కొర్రలు కూడా తీసుకోవచ్చు. కొర్రలైనా, కొర్రల రవ్వైనా సూపర్ మార్కెట్‌లో చాలా ఈజీగా దొరుకుతాయండి. ఇలా తీసుకున్న కొర్రల రవ్వని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఖచ్చితంగా 7-8 గంటల పాటు నాననివ్వాలి. అలాగే మరొక బౌల్‌లోకి 1 కప్పు మినపప్పుని తీసుకోవాలి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా తీసుకొని ఈ పప్పుని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తరువాత తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఈ పప్పుని 5-6 గంటల పాటు నాననివ్వాలి. 6 గంటల తరువాత చూస్తే పప్పు చక్కగా నానింది కదా! ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని పప్పుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు చలికాలంలో అయితే నార్మల్ వాటర్‌ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే సమ్మర్‌లో అయితే కూల్ వాటర్‌ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే పిండి ఎక్కువగా పులిసిపోకుండా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పుని బౌల్‌లోకి తీసుకోవాలి. 8 గంటల తర్వాత చూస్తే కొర్రల రవ్వ కూడా చక్కగా నానింది. ఇలా నానబెట్టుకున్న రవ్వని నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి గ్రైండ్ చేసుకున్న మినపప్పులో యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కొర్రలు నానబెట్టుకున్నట్లయితే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలాగే రవ్వ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత
అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక మూత పెట్టుకొని ఈ పిండిని 10-12 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి పిండి చక్కగా పులిసింది కదా! ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నుండి మీకు ఎంతైతే కావాలో అంతే బ్యాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని మిగిలిన బ్యాటర్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న బ్యాటర్‌లోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మీడియం థిక్‌నెస్‌తో ఉండాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 2, 3 టీ స్పూన్ల ఆయిల్‌ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత 2, 3 గరిటెల పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న దిబ్బ రొట్టెని లో టు మీడియం ఫ్లేమ్‌లో 2, 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. మీరు కావాలంటే దిబ్బ రొట్టెని ఇంకాస్త మందంగా అయినా వేసుకోవచ్చు. హై ఫ్లేమ్‌లో కాల్చుకుంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగా ఉడకకుండా పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. ఇలా అంచుల వెంట సెపరేట్ అయిన తరువాత దిబ్బ రొట్టెని నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో 2, 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి. ప్లేట్‌లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్ర దిబ్బ రొట్టె రెడీ. ఈ దిబ్బ రొట్టె పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బియ్యం రవ్వ కానీ, ఇడ్లీ రవ్వ కానీ వాడకుండా ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ని చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తరువాత సజ్జ దోసలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్‌లోకి 2:30 కప్పుల సజ్జలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న సజ్జలని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తరువాత ఇందులో తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఈ సజ్జలని 4-6 గంటల పాటు నాననివ్వాలి. అలాగే మరొక బౌల్‌లోకి ఏ కప్పుతో అయితే సజ్జలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపప్పుని తీసుకోవాలి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులని కూడా తీసుకొని ఈ పప్పుని కూడా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి 4-6 గంటల పాటు నాననివ్వాలి. 6 గంటల తరువాత చూస్తే పప్పు చక్కగా నానింది కదా! ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఈ పప్పుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అలాగే 6 గంటల పాటు నానబెట్టుకున్న సజ్జలని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఈ సజ్జలని కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న సజ్జ పిండిని కూడా మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. ఇక్కడైతే నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి పిండి చక్కగా పులిసింది కదా! ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే బ్యాటర్ కావాలో అంత బ్యాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని మిగిలిన బ్యాటర్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్‌ని రెగ్యులర్‌గా చేసుకునే దోస బ్యాటర్ లాగే కలుపుకోవాలి. మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఈ బ్యాటర్‌తో దోసలు వేసుకుందాం. తరువాత గరిటె నిండుగా పిండిని తీసుకొని వేడి వేడి పెనంపై వీలైనంత పల్చగా, రౌండ్‌గా దోసని వేసుకోవాలి. ఇలా వేసుకున్న దోసని మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. పైనుండి 1 టీ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకొని దోస క్రిస్పీగా ఎర్రగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి.
దోసలు ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక దోసని వేసుకుందాం. దోస క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇలా పల్చగా వేసుకోవాలి. అదే సాఫ్ట్‌గా కావాలి అనుకుంటే కొంచెం మందంగా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. వేడి వేడిగా ప్లేట్‌లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ సజ్జ దోసలు రెడీ. ఇలా చాలా సింపుల్‌గా, టేస్టీగా సజ్జ దోసలు చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా కాకపోయినా వారానికి ఒక్కసారైనా ఇలా సజ్జ దోసలు చేసుకొని తింటే ఈజీగా బరువు తగ్గొచ్చు. డయాబెటిక్‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాగుల కిచిడీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ఒక చిన్న టీ గ్లాస్ రాగులని తీసుకొని శుభ్రంగా కడిగి కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా నాననివ్వాలి. ఇక్కడ నేను తీసుకున్న రాగులలో కొద్దిగా నువ్వులు కలిసిపోయాయండి. రాగులను ఇలా రాత్రంతా నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి ఏ గ్లాస్తో అయితే రాగులను తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పెసరపప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పెసరపప్పుని సన్నని మంట మీద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాత పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడిగి గంటపాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లోకి మనం తీసుకున్న 1 గ్లాస్ రాగులకి 1 గ్లాస్ పెసరపప్పుకి కలిపి 8 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. అంటే 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటర్ని మరిగించుకుందాం. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న రాగులని ఇలా మరుగుతున్న వాటర్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న రాగులని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మూతని పూర్తిగా కాకుండా ఇలా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టి మీడియం ఫ్లేమ్లో రాగులని 50% వరకు ఉడికించుకోవాలి. దీనికి కనీసం 7-8 నిమిషాల టైం పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రాగులని సగానికి పైగా ఉడికించుకోవాలి. రాగులు ఇలా 50% వరకు ఉడికిన తరువాత ఇందులోకి గంటపాటు నానబెట్టుకున్న పెసరపప్పుని తీసుకోవాలి. పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ముందుగా రాగులని 50% వరకు ఉడికించుకోవాలి. ఇలా పెసరపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మూతని పూర్తిగా కాకుండా ఇలా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పెసరపప్పుని మనం ముందే నానబెట్టుకున్నాము కాబట్టి పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. 5-6 నిమిషాలకి పెసరపప్పు రాగులు బాగా ఉడికి ఈ మిశ్రమం ఇలా కొంచెం దగ్గర పడుతుంది. ఇక్కడ నేను ఈ కిచిడీని కొంచెం జారుగానే చేస్తున్నాను కాబట్టి ఇందులోకి మరో గ్లాస్ వాటర్ని ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ కిచిడీ కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఈ వాటర్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. చల్లారిపోయిన తరువాత ఈ మిశ్రమం ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత తాలింపు కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. కావాలంటే మీరు ఈ ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న 1 టీ స్పూన్ మిరియాలని తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తరువాత ఇందులోకి కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 2 రెబ్బల కరివేపాకుని తీసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తరువాత ఇందులోకి 1/2 కప్పు జీడిపప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువని తీసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తాలింపుని వేడి వేడి కిచిడీలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాత ఈ మిశ్రమం ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. చివరగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, వేడివేడిగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి రాగుల కిచిడీ రెడీ. ఇలా చేసుకున్న ఈ రాగుల కిచిడీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా 1 కప్పు తిన్నా చాలు.
పొట్టకి హాయిగా, లైట్‌గా అనిపిస్తుంది. చివరగా కొర్ర ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా 2 కప్పుల కొర్రల రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వ ప్లేస్‌లో మీరు కావాలంటే 2 కప్పుల కొర్రలు కూడా తీసుకోవచ్చు. కొర్రలైనా, కొర్రల రవ్వైనా సూపర్ మార్కెట్‌లో చాలా ఈజీగా దొరుకుతాయండి. ఇలా తీసుకున్న కొర్రల రవ్వని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఖచ్చితంగా 7, 8 గంటల పాటు నాననివ్వాలి. అలాగే మరొక బౌల్‌లోకి 1 కప్పు మినపప్పుని తీసుకోవాలి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా తీసుకొని ఈ పప్పుని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తరువాత తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఈ పప్పుని 5, 6 గంటల పాటు నాననివ్వాలి. 6 గంటల తరువాత చూస్తే పప్పు చక్కగా నానింది కదా! ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని పప్పుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు చలికాలంలో అయితే నార్మల్ వాటర్‌ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే సమ్మర్‌లో అయితే కూల్ వాటర్‌ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే పిండి ఎక్కువగా పులిసిపోకుండా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పుని బౌల్‌లోకి తీసుకోవాలి. 8 గంటల తర్వాత చూస్తే కొర్రల రవ్వ కూడా చక్కగా నానింది. ఇలా నానబెట్టుకున్న రవ్వని నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి గ్రైండ్ చేసుకున్న మినపప్పులో యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఇడ్లీ కోసం కొర్రలు నానబెట్టుకున్నట్లయితే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా వస్తాయి. ఇలాగే రవ్వ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక మూత పెట్టుకొని ఈ పిండిని 10, 12 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి పిండి చక్కగా పులిసింది కదా! ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నుండి మీకు ఎంతైతే కావాలో అంతే బ్యాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని మిగిలిన బ్యాటర్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న బ్యాటర్‌లోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మీడియం థిక్‌నెస్‌తో ఉండాలి. తరువాత ఇడ్లీ ప్లేట్‌ని తీసుకొని ఇడ్లీ ప్లేట్‌కి కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసుకోవాలి. తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్‌ని ఇడ్లీ ప్లేట్‌లోకి ఇలా మరీ నిండుగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలి. మరో పక్కన ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల వాటర్‌ని తీసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్‌ని ఇడ్లీ పాత్రలోకి తీసుకొని మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో 10, 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్‌ని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఇడ్లీని డీమోల్డ్ చేసి తీసుకుందాం. చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో. అంతేనండి. వేడివేడిగా ప్లేట్‌లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రల ఇడ్లీ రెడీ. ఇడ్లీలు ఎంత సాఫ్ట్‌గా స్పంజీగా వచ్చాయో మీరే చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.